అనుకుందాం. భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైన అంతిమ వస్తువులు సేవల ఉత్పత్తి మొత్తాన్ని లెక్కించటాన్ని జీడిపి అని అంటాం. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దులు, భారతదేశం అయితే భారత భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని భారత జీడిపి అని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ జిఎన్పి తీసుకుందాం, గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్, స్థూల జాతీయ ఉత్పత్తి. ఒక ఆర్థిక సంవత్సరంలో జాతీయులచే తయారు కాబడ్డ అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని లెక్కించడాన్ని, అంతిమ సేవల ఉత్పత్తి మొత్తాన్నే జిఎన్పి అంటారు. జిఎన్పి అని అంటారు. భౌగోళిక సరిహద్దుల్లో ఉంటేనేమో జీడిపి, జాతీయ చేత ఉత్పత్తి అయితేనేమో జిఎన్పి. మనకి జీడిపి జిఎన్పి ఒక్కసారిగా కాన్సెప్ట్లు అనేది అర్థం కావు, దశల వారీగా అర్థమవుతాయి, స్టెప్ బై స్టెప్. ఎందుకు అని అంటే కష్టమైన చాప్టర్ అది. ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడున్న నిర్వచనాల ప్రకారము భారత భౌగోళిక సరిహద్దు అంటే ఏంది, భారత భౌగోళిక సరిహద్దు ఏంటి అనేది చూద్దాం. మనకి భారతదేశంలో 32 lakh square kilometers ఉంది. 28 states ఉండే, 8 union territories ఉన్నాయి, అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు కలిపి 32 lakh square kilometers ఉంటుంది. ఈ పరిధిలో తయారైన వస్తువుల ఉత్పత్తినే జీడిపి అని అంటారు. అది వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, సేవలు కావచ్చు. కాట్ ద పాయింట్. మరి నెక్స్ట్ వచ్చేసరికినేమో జిఎన్పి తీసుకుందాం. అంటే జాతీయులచే, భారతదేశంలో ఉన్న భారతీయులు, ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కలిసి పాల్గొంటే దాన్ని జిఎన్పి అని అంటాం, గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్ అంటాం. ఓకేనండి. మరి ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశాలు ఏంటనేది చూద్దాం. ఇది ఒక స్టెప్. మరి రెండో స్టెప్ ఏంటనేది మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పటివరకు డెఫినేషన్ తెలుసుకున్నాం. భౌగోళిక సరిహద్దుల్లో తయారైతేనేమో జీడిపి జాతీయులచే తయారు కాబడితే, భౌగోళిక సరిహద్దులు జాతీయులచే అనే పదాలు వాడాడు. ఇది అకాడమీ బుక్స్లో, ఎన్సీఆర్టీ బుక్స్లో మెన్షన్ చేయాలి. మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేషనల్ లెవెల్ అయితేనేమో ఎన్సీఆర్టీ బుక్స్, స్టేట్ లెవెల్ అయితేనేమో అకాడమీ బుక్స్ చదవాలి. ఎందుకు అని అంటే పేపర్ తయారు చేసేవాళ్ళు 60+, అంటే వాళ్ళు చదువుకున్న 60 yearsలో ఉన్న వ్యక్తులు చదువుకున్న నాటికి అకాడమీ బుక్స్ అందుబాటులో ఉంటాయి స్టేట్ లెవెల్లో, ఎన్సీఆర్టీ బుక్స్ నేషనల్ లెవెల్. కాబట్టి ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చదువుకున్న టైంలో ఉన్నటువంటి బుక్స్ని ప్రమాణంగా తీసుకొని దాంట్లో ఉన్ని డైరెక్ట్గా తీసుకొని క్వశ్చన్స్ తయారు చేస్తారు, డైరెక్ట్గా తీసుకొని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ పదాలకి డెఫినేషన్ మనం తెలుసుకోవాలి. భౌగోళిక సరిహద్దులు అన్నాడు, జాతీయులు అని అన్నారు, అది ఒక నిర్వచనం. మరి జీడిపి మరియు జిఎన్పికి మనకి ఫార్ములా కూడా ఉంది. మన ఫార్ములాని మనం పరిశీలిద్దాం. ఫార్ములాస్ చూడండి. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అంటాము. మరి ఏంటి జిఎన్ఎఫ్ఐఏ అంటే? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఫ్రమ్ అబ్రాడ్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారు, నికర విదేశీ ఆదాయం, నికర కారక విదేశీ ఆదాయం, నికర కారక విదేశీ ఆదాయము అని అంటాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే. మరి ఈ నికర కారక విదేశానికి R-P అని అంటారు. అంటే చూడండి, ఎన్ఎఫ్ఐ నికర కారక విదేశ ఆదాయానికి R-P అని కూడా అంటారు. ఏంటిది అంటే ఎగ్జాంపుల్ అడుగుతుంటే జిఎన్పికి ఫార్ములాని ఐడెంటిఫై చేయండి. జీడిపి ప్లస్ ఎన్ఎఫ్, ఎన్ఎఫ్ అంటే విదేశీ కారక, చూడండి నికర కారక విదేశీ ఆదాయం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే దాన్ని R-Pతో తెలియచేస్తాం. R అంటే చూడండి, R అనంటే రిసిప్ట్స్, P అనంటే పేమెంట్స్ అని అంటాం, పేమెంట్స్ అని అంటాం. అంటే దీన్ని రాబడి అని అంటాం, దీన్ని
చెల్లింపులు అని అంటాము. దీన్ని ఏమంటారండి? రాబడి అని అంటారు, దీన్ని చెల్లింపులు అని అంటారు. గాట్ ద పాయింట్. మరి ఇక్కడ చూడండి, R-P ఉంది, రిసిప్ట్ టు పేమెంట్. ఏంటిది R-P అని అంటే? మనం ఇక్కడ చూడండి, దీన్ని మనం Pతో తెలియచేస్తాము. P అంటే చెల్లింపులు. మరి దీన్ని వచ్చేసరికినేమో రాబడి అంటే రిసిప్ట్తో తెలియచేస్తాము. రాబడి, ఇదేమో చెల్లింపులు అన్నమాట. చెల్లింపులు. P అంటేనేమో చెల్లింపులు, R అంటే రాబడి. ఏంటిది అంటే ఇప్పుడు మనం దీన్ని స్టడీ చేయాలి. ఎందుకంటే జీడిపి, జిఎన్పికి కాన్సెప్ట్లు చెప్పాము, జిఎన్పికి ఇప్పుడు ఫార్ములా ఉంది. అంటే మన కాన్సెప్ట్లు డెఫినేషన్ తెలిసి ఉండాలి, నిర్వచనాలు తెలిసి ఉండాలి, రెండో విషయాలకేనేమో ఫార్ములా కూడా తెలుసున్నా. ఫార్ములా అంటే జీడిపి, జిఎన్పికి తేడాని మనం స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకోవాలి. స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలి. ఇక్కడ చూద్దాం, మనకి భారతదేశంలో ఉన్న భారతీయులు, ఇండియన్స్ ఇన్ ఇండియా అంటాం. భారతదేశంలో ఉన్నటువంటి విదేశీయులు, ఇండియన్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఉన్న భారతీయులు, భారతదేశంలో ఉన్న విదేశీయులు అన్నమాట. వీళ్ళని ఏతో తెలియచేస్తాము, వీళ్ళని బితో తెలియచేస్తాము. అంటే జీడిపి అంటే అర్థం ఇక్కడ A+B అని అర్థం. A+B అని అర్థం. మరి జీడిపిలో ఎవరెవరు ఉంటారు అని అంటే ఇండియన్స్ అండ్ ఫారినర్స్, భారతీయులు విదేశీయులు కలిసి ఉంటారు అని అర్థం. మరి విదేశాల్లో ఉన్న భారతీయుల్ని సితో తెలియచేస్తాము, సి అనే. మరి జిఎన్పి అంటే A+C అని అర్థము, దీన్నే జిఎన్పి అనటం. మరి జిఎన్పిలో A+C అన్నాం, భారతదేశంలో ఉన్న భారతీయులు ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కలిసి ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం, మనకి R-P అన్నాం, ఇది R, ఇది P. ఇంకా మనకి క్లారిటీ రాదు, కొంత టైం తీసుకుంటుంది దీన్ని స్టడీ చేయడానికి మనకి. ఓకేనండి, ఇది కొంత టైం తీసుకుంటుంది, స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూద్దాం, జీడిపిలు ఎవరెవరు ఉంటున్నారు? ఇండియన్స్ అండ్ ఫారినర్స్ ఉంటున్నారు. మరి జిఎన్పిలు ఎవరు ఉంటున్నారు? జిఎన్పిలో ఎవరు అంటే ఓన్లీ ఇండియన్స్, A and C, భారతదేశంలో భారతీయులు ఇతర దేశంలో భారతీయులు. ఇక్కడేమో జీడిపిలోనేమో 2 సిటిజన్స్, 2 పౌరులు. మరి ఇతర దేశాలు మన జిఎన్పిలో ఒకే పౌరులు. అందువల్ల జీడిపి అంటే భారత భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తుసేవల ఉత్పత్తిని జీడిపి అంటారు, భౌగోళిక సరిహద్దులు అంటాం. మరి జిఎన్పి అంటే ఏంది? జిఎన్పి అంటే మనకి భారతదేశంలో భారతీయులు ఇతర దేశంలో అందుకే A+C అనమాట. కేవలం జాతీయులచే తయారు కాబడ్డా. మన గత డెఫినేషన్స్ మనం పరిశీలిద్దాం. గత డెఫినేషన్ చూస్తే చూడండి, ఒక భౌగోళిక సరిహద్దుల్లో తయారైన అంటే విత్ ఇన్ ఇండియన్ టెరిటరీ, జాతీయులచే అంటే ఇండియన్స్ చే. ఇక్కడేమో 2 పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇండియన్స్ అండ్ ఫారినర్స్. ఇక్కడ వస్తే ఓన్లీ ఇండియన్స్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ది ఇండియా అని అర్థం. ఇది స్టెప్ బై స్టెప్ అర్థం కావడానికి మనకు అవకాశం ఉందండి. సరే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియన్స్ బయటికి వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళారు. వెన్ ఇండియన్స్ గో టు అదర్ కంట్రీ ఫర్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకు వచ్చే ఆదాయం దేనికి ఎందుకు వస్తుంది? రెసిప్ట్ కిందకు వస్తుంది. అదే విదేశీయులు భారతదేశానికి ఎంప్లాయ్మెంట్కి వస్తారు, దేనికి ఎందుకు వస్తుంది? చెల్లింపులు అన్నమాట. విదేశీయులు ఒక TCS, ఇన్ఫోసిస్ లాంటి ఇండియన్ కంపెనీలో పనిచేస్తే మరి వాళ్ళకి మనం డాలర్స్లో పే చేయాలి. అంటే వాళ్ళకి జీతాలు పే చేస్తున్నాము అంటే చెల్లింపులు అని అర్థం. అఫ్కోర్స్ జీతం ఇండియన్ కరెన్సీలో తీసుకున్న తర్వాత వాళ్ళు డాలర్స్లో మార్చుకున్న, అంటే వారు పేయింగ్ ద మనీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది డాలర్స్ అనమాట. అందుకని దీన్ని చెల్లింపులు అని అంటాం. చూడండి, రెసిప్ట్ తీసుకుందాం. రెసిప్ట్, పేమెంట్ తీసుకుందాం, చెల్లింపులు అన్నమాట.
ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీ ఉంది. ఈ రిలయన్స్ కంపెనీ పరిస్థితి ఏంటి? రిలయన్స్ కంపెనీ పరిస్థితి ఏంటి అని అంటే, ఇది వెళ్ళిపోయి శ్రీలంకలో ఒక పెద్ద ఫ్యాక్టరీ, రిలయన్స్ డిజిటల్ కంపెనీ, డిజిటల్ ఒక మార్ట్, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసింది. మరి రిలయన్స్ అధినేత ఎవరు? ముఖేష్. ఎవరు సిటిజన్? ఇండియన్ సిటిజన్. మరి శ్రీలంకలో ఉన్న కంపెనీకి లాభం వచ్చింది అనుకోండి, దేనికి ఎందుకు వస్తుంది? రాబడి కిందకు వస్తుంది. ఇది రాబడి, ఇదేమో చెల్లింపులు అని అంటాం. మన టీసీఎస్ వేరే దేశంలో బ్రాంచ్ పెట్టింది, మరి దానికి వచ్చిన లాభం దేనికి ఎందుకు వస్తుంది? టీసీఎస్ యజమానికి వస్తుందంటే టీసీఎస్కి వచ్చినట్టు లెక్క. ఓకేనండి. నెక్స్ట్ చెల్లింపులు. చెల్లింపులు మరి చెల్లింపుల పరిస్థితి ఏంటి అంటే, ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇండియాకు వచ్చి వాళ్ళు ఒక కంపెనీ ఓపెన్ చేశారు. మరి వాళ్ళకి లాభం వస్తుంది కదా, మరి దాన్ని మన డాలర్స్లో పే చేస్తాం. దాన్నే చెల్లింపులు అని అంటాం. పక్క దేశాల నుంచి ఇండియన్స్కి పక్క దేశాల నుంచి ఆదాయం వస్తే రాబడి, ఇండియా నుంచి పక్క దేశాలకి డబ్బు చెల్లిస్తే ఇండియాకి లాభం వస్తేనేమో రాబడి, ఇండియా నుంచి వేరే దేశాలకు లాభాలు వచ్చినాయి అనుకోండి, దాన్ని చెల్లింపులు అని అంటాం. మీరు అమెరికాకి వెళ్ళారు ఉద్యోగానికి, మీకు వచ్చిన డబ్బులు రిసిప్టు అన్నమాట. జపాన్ సంబంధించిన వ్యక్తి ఇండియాలో పనిచేయడానికి వచ్చాయనుకోండి, వాడికి వచ్చిన జీతాన్ని చెల్లింపులు అని అంటాం. అంటే డాలర్లో చెల్లిస్తున్నాం. మరి ఇక్కడ చూద్దామండి. మరి భారతీయులు ఇతర దేశాలకు వెళ్ళి వ్యాపారం కానీ ఉపాధి కానీ, వ్యాపారము లేక ఉపాధి ద్వారా వచ్చిన ఆదాయం ఎంత? 3 lakh crores. 3 lakh crores అని మనం చెప్పుకుంటాం. ఓకేనండి. నెక్స్ట్ వస్తేనేమో విదేశీయులు భారతదేశానికి వ్యాపారం లేక ఉపాధి కోసం వస్తే వాళ్ళకి ఎంత చెల్లిస్తున్నాము? 9 లక్షల కోట్లు అన్నమాట. 9 లక్షల కోట్లు అని మనం చెప్పుకుంటాం. ఓకేనండి. సో మనకి రాబడి ఏమో 3 లక్షల కోట్లు. చూడండి, ఇక్కడ ఎన్ఎఫ్ఐ తీసుకుందాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే R-P అంటాం. ఆర్ అంటే రాబడి, భారతదేశం రాబడి ఎంత వచ్చింది? 3 lakhs. మరి పేమెంట్ ఎంత అంటే 9 లక్షలు మైనస్ 6 lakhs ఉంది అనమాట. అంటే ఎన్ఎఫ్ఐ అనేది నికర కారక విదేశీ ఆదాయం ఎంత ఉంది అని అంటే -6 lakhs. అంటే దీన్నే డ్రైన్ ఆఫ్ వెల్త్ అని అంటాం. అంటే ఏంది డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే ఏంది అంటే భారతదేశం నుంచి సంపద తరలి వెళ్ళటం. డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది దాదాపు నవరోజీ ఈ పదాన్ని వాడాడు. జాతి సంపద ఇతర దేశాలకి తరలి వెళ్ళటాన్ని డ్రైన్ ఆఫ్ వెల్త్ అని అంటాం. మరి డ్రైన్ ఆఫ్ ఎంత జరుగుతుంది? 6 lakh crores వస్తుంది. మరి జీడిపి ఎంత ఉంది? ఇండియన్స్ ఫారెన్స్ కలిపి చేస్తే 273 lakh crores అనేది 273 lakh crores అనేది జీడిపి తెలియచేస్తుంది. మరి జిఎన్పి తీసుకుందాం. మరి జిఎన్పి వస్తేనేమో ఇది A+C అనమాట. ఇండియన్స్ ఇన్ ఇండియా, ఇండియన్స్ ఇన్ అవుట్ సైడ్ ద కంట్రీ మొత్తం కలిసి చూడండి 264 ప్లస్ 3 267 lakh crores. అవునా కాదా? ఎన్ఎఫ్ఐ ప్లస్లో ఉందా మైనస్లో ఉందంటే మైనస్లో ఉంది. అంటే దాదాపు నవరోజు చెప్పిన దాని ప్రకారము స్వతంత్రం రాకముందు భారతదేశంలో డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది జరిగేది. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో డ్రైన్ ఆఫ్ వెల్త్ కూడా జరుగుతుంది. గతంలో అన్అఫీషియల్గా బిఫోర్ ఇండిపెండెన్స్, ఇప్పుడు వచ్చేసరికిన్నాము అఫీషియల్గా డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు జీడిపిలో ఇండియన్స్ ఫారినర్స్ ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేస్తారు. జిఎన్పిలో ఓన్లీ ఇండియన్స్. జీడిపిలో ప్రాంతానికి ప్రాధాన్యత విత్ ఇన్ ఇండియా. మరి జిఎన్పి ఇండియా అండ్ అవుట్ సైడ్ అని అంటాం. జీడిపి నేరోకాన్ సంకుచిత భావన, మరి జిఎన్పి అయితేనే విశాల భావన, ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంటుంది అని అర్థం. ఓకే, ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే జీడిపి జిఎన్పికి నిర్వచనం చెప్పాం, తర్వాత ఫార్ములా కూడా మనం చెప్పాం. అవునా కదండి? ఎన్ఎఫ్ఐ ఎలా ఉంది ఇండియాలో? చూడండి, ఇక్కడ జీడిపి వచ్చేసరికినేమో 273 lakh crores. మరి జిఎన్పికి వచ్చేసరికినేమో 267 lakh crores. ఇండియాలో
జిఎన్పి లెస్ దాన్ ది జీడిపి అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే ఏంది అర్థం? ఆర్ లెస్ దాన్ ది పి అనే కాన్సెప్ట్ అన్నమాట. చూడండి, ఆర్ అనేది పి అనే దానికంటే తక్కువగా ఉంది అని అర్థం. అందువల్ల ఎన్ఎఫ్ఐ అనేది మైనస్లో ఉంది. ఇండియాలో జిఎన్పి అనేది జీడిపి కంటే తక్కువగా ఉంది. చూడండి, జిఎన్పి జీడిపిగా తక్కువగా ఉంది 1. ఆర్ అనేది లెస్ దాన్ ది పిగా ఉంది 3. ఎన్ఎఫ్ఐ అనేది మైనస్లో ఉంది. 3 కండిషన్స్ అనేది మనకి తెలుస్తున్నాయి అన్నమాట. 3 కండిషన్స్ అనేది మనకి తెలుస్తున్నాయి. ఇక్కడ చూద్దాం, మనకి వీటిని ఇంకా మనం స్టడీ చేయాల్సి వస్తుంది. ఇది ఒక దశ మాత్రమే. జీడిపి జిఎన్పికి నిర్వచనాలు చెప్పుకున్నాము, ఫార్ములా చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, ఇండియాలో ఎన్ఎఫ్ఐ అనేది మైనస్లో ఉంటుంది, ఎన్ఎఫ్ఐ అనేది మైనస్లో ఉంటుంది, ఆర్ లెస్ దాన్ ది పి ఉంటుంది, జిఎన్పి లెస్ దాన్ ది జీడిపి ఉంటుంది. సో దాని కంటిన్యూషన్గా మనకి ఇప్పుడు జీడిపి జిఎన్పి ఫార్ములాస్ తెలుసుకుందాం. అంటే దీనికి సంబంధించిన కొన్ని సమీకరణాలు ఉన్నాయి. జీడిపి జిఎన్పి సమీకరణాలు, జీడిపి మరియు జిఎన్పి సమీకరణాలు ఉన్నాయి. అంటే ఫార్ములాస్ అన్నమాట. జీడిపి జిఎన్పి ఫార్ములాస్ అని అంటాం. సరే, వీటిని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మొదటిది వచ్చేసరికేనేమో జిఎన్పి గ్రేటర్ దాన్ ది జీడిపి వెన్ ఎన్ఎఫ్ఐఏ ప్లస్ ఆర్ గ్రేటర్ దాన్ ది పి అన్నమాట. ఓకే, మరి ఇది ఏ దేశంలో ఉంటుంది? యుఎస్ఏలో ఉంటుంది. రెండోది వచ్చేసరికేనేమో జిఎన్పి లెస్ దాన్ ది జీడిపి వెన్ ఎన్ఎఫ్ఐ మైనస్ ఆర్ లెస్ దాన్ ది పి అని అంటాం. ఇది ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్లో జరుగుతుంది. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎగ్జామ్లో అడుగుతారు, ఈ కింది ఫార్ములా ఏది సరైంది అంటారు. అంటే ఈ ఫార్ములా తెలిస్తే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడో దశలకేనేమో ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ లాంటి కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనిది, లా అండ్ ఆర్డర్ సరిగా లేనటువంటిది అన్నమాట. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి వెన్ ఎన్ఎఫ్ఐఏ 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి అని అంటాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి అని చెప్తాం. కాంటెంట్ అర్థమవుతుందండి. ఇట్లా 3 ఫార్ములాస్ ఉన్నాయి. అంటే మొదటి ఫార్ములా డెవలప్డ్ కంట్రీస్, ఉదాహరణకి యుఎస్ఏ. రెండవది డెవలపింగ్ నేషన్స్ ఇండియా. మూడో దశలకేనేమో ఆఫ్ఘన్ లాంటి, అంటే లా అండ్ ఆర్డర్ లేనిది. ఉదాహరణకి యుఎన్ ఐక్యరాజ్య సమితి ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి ఒక సభ్యురాలని రద్దు చేసింది అనుకోండి, సభ్యత్వం. 193 కంట్రీస్ అని యుఎన్ఓలో మెంబర్గా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ఒక దేశం దాన్ని సస్పెండ్ చేశారనుకోండి, అలాంటి దేశాల్లో ఐక్యరాజ్య సమితిచ్చే సభ్యత్వం రద్దు కాబట్ట దేశాలలో ఇలాంటి కండిషన్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ రిసిప్టు పేమెంటు సమానంగా ఉంటాయి. అంటే ఆ దేశానికి చెందిన వ్యక్తులు వేరే దేశానికి వెళ్ళారు, వేరే దేశానికి చెందిన వ్యక్తులు ఆ దేశానికి వెళ్ళారు అన్నమాట. మరి చూద్దాం, డెవలప్డ్ కంట్రీస్లో ఎన్ఎఫ్ఐ ప్లస్లో ఎందుకుంది, డెవలపింగ్ నేషన్లో ఎన్ఎఫ్ఐ మైనస్లో ఎందుకుంది? అంటే ఎందుకు అనంటే డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడు ఏ దేశంలో వచ్చి పెట్టుబడి పెడతారంటే డెవలపింగ్ కంట్రీస్లో. మనం ఎందుకు చెప్తున్నాము? డెవలప్డ్ కంట్రీస్లో ఫస్ట్ ఫార్ములా ఎందుకు అంటే పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది. యుఎస్ఏలో పాపులేషన్ తక్కువగా ఉంది. మరి పాపులేషన్ తక్కువగా ఉంటే డిమాండ్ ఫర్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, డిమాండ్ ఫర్ ది వస్తువులు సేవలు అన్నమాట తక్కువగా ఉంటాయి.
నెక్స్ట్ సేల్స్, అమ్మకాలు తక్కువగా ఉంటాయి, ప్రాఫిట్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే లాభాలు తక్కువగా ఉంటాయి అని అర్థం. అమెరికా ఏం చేస్తుంది, అమెరికాలో జనాభా 35 crores. అంటే ఒక కంపెనీ పెట్టారనుకోండి, ఆ కంపెనీ తన వస్తు సేవల ఉత్పత్తికి డిమాండ్ తక్కువగా ఉంటుంది, జనాభా తక్కువగా ఉండటం వల్ల. అంటే అమ్మకాలు తక్కువగా ఉంటాయి, అమ్మకాలు తక్కువ ఉంటే లాభాలు తక్కువగా ఉంటాయి. మరి ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్ని మనం తీసుకుందాం. పాపులేషన్ 142 crores. మరి డిమాండ్ ఫర్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ఎక్కువగా ఉంటుంది, సేల్స్ ఎక్కువగా ఉంటాయి, వస్తువు సేవలు ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ దేశాల్లో కంపెనీ పెడితే నష్టం వస్తుంది, ఎందుకంటే పాపులేషన్ తక్కువగా ఉండటం వల్ల. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ నేషన్స్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతాయి. అంటే ఒక కంపెనీ 100 కోట్లు పెట్టింది అనుకుందాం, 10 సంవత్సరాల్లో 100 కోట్లు సంపాదించింది, మళ్ళీ అది పేమెంట్ అవుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ అక్కడే ఉంటుంది. ఒక కంపెనీ పెట్టారంటే 100 కోట్లు ఇండియాకు వచ్చేసినాయి, రిసిప్ట్గా 100 కోట్లు పెట్టుబడి పెట్టారు. మరి ప్రతి సంవత్సరం ఒక 10 కోట్లు లాభం, 10% లాభం. 10 సంవత్సరాలకి ఏమవుతుంది, 100 కోట్లు పేమెంట్ అవుతుంది. అంటే మనం వాళ్ళకి డాలర్ రూపంలో చెల్లించాలి, ఆ కంపెనీకి వచ్చినటువంటి లాభాలు డాలర్లో చెల్లించాలి. ఓకేనండి, ఇది పేమెంట్లు చేయాలి. మళ్ళీ ఇంకొక 10 yearsకి ఇంకొక 100 కోట్లు పేమెంట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో అట్లానే ఉంది, 200 కోట్లు పేమెంట్ జరిగింది. మన దేశం యొక్క పేమెంటు అమెరికాకి రిసిప్ట్గా మారిద్ది. సో అమెరికా లాంటి దేశాలు ఏం చేస్తాయంటే డెవలపింగ్ నేషన్స్కి వెళ్ళి కంపెనీ పెట్టి లాభాలు తెచ్చుకుంటాయి. అందువల్ల ఏమవుతుంది, R greater than the P ఉంటుంది, NFI అనేది ప్లస్లో ఉంటుంది. మనకి పేమెంట్ పెరిగింది అని అంటే వాటికి రిసిప్ట్ పెరుగుతుంది అని అర్థం. అందువల్ల GNP అనేది ఎక్కువగా ఉంటుంది జీడిపి కంటే డెవలప్డ్ కంట్రీస్, ఎందుకంటే NFI ప్లస్లో ఉంటుంది, రిసిప్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది యూనివర్సల్ ట్రూత్. మరి ఇండియా తీసుకుందాం, డెవలపింగ్ నేషన్స్, మనకు వచ్చిన 100 కోట్లు పేమెంట్లు పెరుగుతున్నాయి, అంటే NFI అనేది మైనస్లో ఉంది. మనకి ఎక్కువ పేమెంట్ జరిగిందంటే అర్థమైంది R less than the P అని అర్థం. NFI అనేది మైనస్, మనకి 6 lakh crores అనేది NFIలో ఉంది. మనకి పేమెంట్ ఏమో 9 lakhs, రిసిప్ట్ ఏమో మనకి జస్ట్ చూడండి ఎంత, -6. పాయింట్ అర్థమవుతుందండి. సో ఇక్కడ మనకి -NFI ఉందంటే రిసిప్ట్ లెస్ దాన్ ది P, అంటే పేమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ నేషన్స్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఎక్కువ తీసుకున్నాయంటే మన పేమెంట్ వాళ్ళకి వెళుతుంది అని అర్థం. కాంటెంట్ అర్థమవుతుందండి ఇట్లా. అందువల్ల డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు అన్నమాట. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది కదా, ఇక్కడ చూసారా డ్రైన్ ఆఫ్ వెల్త్. డెవలపింగ్ నేషన్స్లో సాధారణంగా మనకి సంపద తరలిపోతుంది అన్నమాట. సంపద మన భారతదేశానికి సంపద ఇతర దేశాలకి తరలివేరు, డ్రైన్ ఆఫ్ వెల్త్ అని అంటాం. స్వతంత్రం రాకముందు డ్రైన్ ఆఫ్ వెల్త్ జరిగింది, స్వతంత్రం వచ్చిన తర్వాత డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది అని చెప్పారు అన్నమాట. పాయింట్ అర్థమవుతుందండి ఇక్కడ. సరే, ఇక్కడ మనకి ఈ విషయం ఈ విధంగా మనకి చెప్పుకుంటాము. మరి GNP GDP ఎక్కడ సమానంగా ఉంటుంది అని అంటే, ఎక్కడ సమానంగా ఉంటుంది, UNO ఐక్యరాజ్య సమితి సస్పెండ్ కాబడ్డ దేశాలలో R=P ఉంటుంది, NFI అనేది 0 ఉంటుంది. ఎందుకంటే ఆ దేశానికి చెందిన వ్యక్తి వేరే దేశానికి వెళ్ళడు వ్యాపారం కోసం, ఉద్యోగం. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి రద్దు చేయబడింది మెంబర్షిప్ని. ఇతర దేశాల వ్యక్తులు ఆ దేశానికి పోనీయకుండా చూసుకుంటారు, రిసిప్ట్ ఉండదు, పేమెంట్ ఉండదు. ఇలాంటి కొన్ని దేశాల్లో మనకి ఈ లక్షణం అనేది కనపడుతుంది అన్నమాట.
ఓకేనండి, ఇది ఈ లక్షణం అని కనపడుతుంది. మరి దీని మీద క్వశ్చన్స్ ఎలా రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ క్రింది వాటిలో ఏది సరైనది అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. మరి దీన్ని తీసుకుందాము. జిఎన్పి గ్రేటర్ దాన్ ది జిడిపి అన్నాడు. మరి రెండో తీసుకుందాము. జిఎన్పి లెస్ దాన్ ది జిడిపి అని చెప్పుకుంటాము. మూడోది వచ్చేసరికేనేమో జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిడిపి అని చెప్తాము. మరి నాలుగోది వచ్చేసరికేనేమో మనకి ఖచ్చితంగా చెప్పలేము అని ఉంటుంది. ఖచ్చితంగా చెప్పలేము. ఇది ఎగ్జామ్లు అడిగారు. ఏది సరైనది అని అన్నాడు. మరి ఏది సరైందంటే ఏం చెప్తాం మనం? ఏది సరైంది అని అంటే ఇక్కడ చూడండి, ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా చెప్పలేము. కెనాట్ సే అనేది ఆన్సర్. ఎందుకు అని అంటే స్టేట్మెంట్లో కింది వాటిలో ఏది సరైనది అంటే ఏంది అర్థం అంటే ఇదేమో డెవలప్డ్ కంట్రీస్లో ఉంటుంది, ఇదేమో ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్లో ఉంటుంది, ఇదేమో కొన్ని సందర్భాల్లో ఆఫ్ఘన్ లాంటి సస్పెండ్ చేయబడ్డ అనుకున్న ఎగ్జాంపుల్ కోసం మనం చెప్పుకుంటున్నాం. ఆఫ్ఘనిస్తాన్ని సభ్యత్వం రద్దు చేసింది అని కాదు, రద్దు చేస్తే ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందని. ఇన్కమింగ్ రిసిప్ట్ పేమెంట్లు 0 అవుతాయి కాబట్టి. సో ఇక్కడ క్వశ్చన్లో ఏ దేశం అనేది ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం. అదే కనుక డెవలప్డ్ కంట్రీస్లో కింది వాటిలో ఏది సరైంది అన్నాడు. ఇది డెవలప్డ్ కంట్రీస్లో ఇది సరైనది, డెవలపింగ్ కంట్రీస్లో ఇది సరైనది. ఇట్లా క్వశ్చన్స్ అనేది అడగటానికి అవకాశం అనేది ఉంది అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం మరి జీడిపి జిఎన్పి ఎందుకు ఇలా జరుగుతుంది. ఎన్ఎఫ్ఐ మైనస్లో ఉంది, మన సంపద అంతా బయటికి తరలి వెళ్తుంది. దీనివల్ల నష్టమే కదా. ఎస్, ఎందుకు నష్టం? భారతదేశం డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది, 6 లక్షల కోట్లు అన్నమాట. మైనస్ ఎన్ఎఫ్ఐ ఎంత ఉంది? -6 lakh crores ఉంది. ఈ నష్టాన్ని ఎందుకు భరాయిస్తున్నామంటే ఎఫ్ఈఆర్ కోసం, విదేశీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని అంటాము. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని అంటాము. విదేశీ మారక ద్రవ్యము అంటాం. విదేశీ మారక ద్రవ్యము అని అంటాం. ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ప్రపంచంలో ప్రతి దేశానికి కూడా విదేశీ మారక ద్రవ్యం కావాలి. విదేశీ మార్గద్రవ్యం తక్కువగా ఉందనుకోండి, ఆ దేశానికి ప్రమాదం ఉన్నట్టు లెక్క. ఎక్కువగా ఉంటే మంచిది. అంటే భారతదేశము 1991లో మనకి $2.1 billion మాత్రమే ఉన్నాయి. ఎంత అండి? $2.1 billion ఉన్నాయి. అంటే అది ఒక వారం పాటు విదేశాల నుంచి క్రూడాలు తెచ్చుకోవడానికి మాత్రమే సరిపోతుంది. తక్కువగా ఉందంటే ప్రమాదంలో ఉంది, దేశానికి రక్షణ లేదు అర్థం. అంటే ఎక్కువ ఉండాలి, తక్కువ ఉంటే ప్రమాదం. ఏ దేశం రక్షణ లేదని ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుంది? సపోజు ఇండియాని చైనా అటాక్ చేసింది, మన క్రూడాయిల్ ఇతర దేశాల నుంచి 1 week సరిపడే క్రూడాయిల్ని తెచ్చుకొని దాన్ని ఉపయోగిస్తాం. 1 week తర్వాత క్రూడాయిల్ అయిపోద్ది. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్స్ని విదేశీ మారక ద్రవ్యం అంటాం. ఇంటర్నేషనల్ కరెన్సీ అన్నమాట. విదేశీ మారక ద్రవ్యం అంటే ఇతర దేశాల నుంచి వస్తువులు సేవలను దిగుమతి చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫారిన్ కరెన్సీని విదేశీ మారక ద్రవ్యము అంటాం. విదేశీ మారక ద్రవ్యము అని అంటాము. పాయింట్ అర్థమవుతుందండి. సో ఎఫ్ఈఆర్ అనేది ప్రతి దేశానికి అవసరము. చైనా అనేది యుద్ధం ప్రకటించింది, వారం రోజులు మన దగ్గర ఉన్న డాలర్స్ని ఇంటర్నేషనల్ కరెన్సీని విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే ఎఫ్ఈఆర్ని ఇచ్చేసి క్రూడాయిల్ తెచ్చుకుంటా. 1 week తర్వాత క్రూడాయిల్ అయిపోయింది. ఎందుకంటే క్రూడాయిల్ అయిపోయిందంటే నెక్స్ట్ డాలర్స్ అయిపోయినాయి కదా. 2.1 billion ఒక వారానికి సరిపోయింది క్రూడాయిల్ తెచ్చుకోవడానికి. డాలర్స్ ఉండదు, విదేశీ మార్క ద్రవ్యం ఉండదు. అదే అప్పుడు మన దగ్గర డీజిల్ పెట్రోల్ తెచ్చుకోవడానికి డబ్బు ఫారిన్ కరెన్సీ ఉండదు కదా. చైనా వాడు వచ్చేసి మనం ఈజీగా ఓడిచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మన సబ్మరైన్స్ ఉంటాయి, హెలికాప్టర్స్ ఉంటాయి, మోటార్ వెహికల్స్ ఉంటాయి, డిఫెన్స్ సంబంధించింది. కానీ దాంట్లో డీజిల్ పెట్రోల్ ఉండదు. సబ్మరైన్ ఉంటుంది, దాంట్లో
ఇంధనం ఉండదు. హెలికాప్టర్ ఉండదు, దాంట్లో పెట్రోల్ ఉండదు. అంటే టార్గెట్ని లాంచ్ చేయడానికి వెహికల్ అనేది వెళ్ళాలి. హెలికాప్టర్ టార్గెట్కి వెళ్ళాలి, సబ్మెరైన్ టార్గెట్కి వెళ్ళాలి, కాబట్టి ఫెయిల్ అయిపోతాయి. అంటే బుల్లెట్ వితౌట్ గన్ అనే స్ట్రాటజీ అనమాట. మన దగ్గర సబ్మెరైన్ ఉంది కానీ దాంట్లో ఇంధనం లేదు, అందువల్ల నడవదు అది లొకేషన్కి వెళ్ళి టార్గెట్ చేయడానికి. హెలికాప్టర్ ఉంది కానీ దాంట్లో పెట్రోల్, అంటే గన్ ఉంది కానీ బుల్లెట్ లేకపోతే ఎంత వేస్ట్ గన్ను అనేది. అట్లానే మనకి క్రూడ్ ఆయిల్ అనేది లేకపోతే యుద్ధం కంటిన్యూ చేసి యుద్ధంలో ఓడిపోతాం. అది విదేశీ మార్గ ద్రవ్యం ఇప్పుడు ఎంత ఉంది, ప్రస్తుతం ఎంత ఉంది అని అంటే $600 బిలియన్ ఉన్నాయి. $600 బిలియన్ అనేది ఉన్నాయి అన్నమాట. ఓకేనండి. ఈ $600 బిలియన్ అనేది మనం సపోజ్ చైనా యుద్ధం ప్రకటించిందంటే 1 సంవత్సరం పాటు ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవచ్చు, సబ్మెరైన్స్ కొనుక్కోవచ్చు, టెక్నాలజీ కొనుక్కోవచ్చు, ఫుడ్ గ్రెయిన్స్, మెడిసిన్ కూడా కొనుక్కోవచ్చు. 1 ఇయర్ పాటు ఎటువంటి బాధ లేకుండా మనం యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే ప్రతి దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు విదేశీ మార్గ ద్రవ్యాన్ని సంపాదించడం కోసం NFI అనేది మైనస్లోకి వెళ్తుంది. ఉదాహరణకి చూద్దాం, మనకి ఇక్కడ చూడండి డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది జరుగుతుంది. చూడండి FERని పెంచుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవటం, ఆల్రెడీ మనకి ఇంపోర్ట్స్ ఆర్ లార్జర్ దాన్ ద ఎక్స్పోర్ట్స్ వల్ల మనకి ఆప్షన్ లేదు. ఎగుమతుల కంటే దిగుమతులు ఉన్నాయి, మనమే డాలర్స్ పే చేయాలి. ఇక్కడ డాలర్స్ని విదేశీ మార్గద్రవ్యం పెంచుకోవడానికి అంటే డాలర్స్ని పెంచుకోవడానికి అవకాశం లేదు. మరి రెండోది అప్పులు చేద్దాం. అప్పులు అంటే డెట్, ఇతర దేశాల నుంచి అప్పు తెచ్చుకుంటే డాలర్ రూపంలో వస్తుంది. ఆల్రెడీ మనం అభివృద్ధి చెందిన దేశం, అవసరానికి మించి అప్పులు చేస్తాం. మూడోది వచ్చేదికేమో FDA, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని అంటాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగినాయి అని అంటే విదేశీయుడు భారతదేశానికి వచ్చి పెట్టుబడి పెడుతున్నా అంటే డాలర్స్ తీసుకొచ్చి మనకి ఇస్తా అంటే విదేశీ మార్గ ద్రవ్యం ఇస్తారు. అంటే FDI పెరుగుతూ ఉంది అని అంటే FER కూడా పెరుగుతుంది. FER కూడా పెరుగుతుంది. FDI పెరిగింది అని అంటే FER కూడా పెరుగుతుంది. మనకు చూడండి ఎగుమతులు పెరగటం అనేది సాధ్యం కాదు. ఇంపోర్ట్స్ గ్రేటర్ దాన్ ది ఎక్స్పోర్ట్స్ ఉంది, ఇక్కడ సాధ్యం కాదు. ఎప్పుడు దిగుమతులు ఎక్కువగా ఉంటే ఎగుమతుల కంటే ఈ ఆప్షన్ మనకు వర్కౌట్ కాదు. అప్పులు ఆల్రెడీ స్థాయికి మించి చేసాము అంతర్జాతీయంగా, ఇది మనకు వర్కౌట్ కాదు. ఇది ఒక్కటే FDI. చూడండి FDI పెరిగింది అని అంటే FER పెరిగింది. FER పెరిగిందంటే దేశానికి రక్షణ, సెక్యూరిటీ టు ది నేషన్ అనేది పెరుగుతుంది. అంటే FDI పెరిగింది అని అంటే FER పెరుగుతుంది. FER పెరిగింది అంటే విదేశీ మార్గం దేశానికి రక్షణ ఏర్పడుతుంది. అందుకని 1991లో PV నరసింహారావు భారతదేశానికి వచ్చినప్పుడు విదేశీ మార్గద్రవ్యం తక్కువగా ఉంది, మరి దేశానికి రక్షణ లేనట్టే కదా, తక్కువగా ఉంటే ప్రమాదం కదా భారత ఆర్థిక వ్యవస్థకి. అందుకని వెంటనే LPG అని ఒక పాలసీని తీసుకొచ్చారు. సరళీకరణం, ప్రైవేటీకరణం, ప్రపంచీకరణం. ఈ LPG పాలసీ తీసుకురావటం వల్ల, LPG విధానం తీసుకురావటం వల్ల మన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగి విదేశీ మార్గ ద్రవ్యం పెరిగింది. దానివల్ల దేశానికి రక్షణ. చూడండి మనకి డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది. చూడండి FDI పెరిగింది అని అంటే ఆల్రెడీ చెల్లింపులు పెరుగుతాయి. చెల్లింపు పెరుగుతుంటే NFI అనేది విదేశీ నికర కారక విదేశం అనేది ఏమవుతుంది, పేమెంట్ పెరిగిందని ఇది మైనస్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. పేమెంట్ పెరిగిందంటే NFI మైనస్ అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది, సంపద తరలు పెరిగిపోతుంది. FDI పెరిగింది అని అంటే సంపద తరలు వెళ్తుంది, NFI మైనస్లోకి వెళ్తుంది, మన డబ్బులు పక్క దేశానికి వెళ్తాయి. ఇది నెగిటివ్ ఆస్పెక్ట్స్. పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంది, FDI పెరిగిందంటే విదేశీ మార్గద్రవ్యం అయితే మన దేశానికి రక్షణ ఏర్పడుతుంది. అంటే ఒక దేశం అనేది ఎక్కువ విదేశీ మార్గద్రవ్యం ఉంటే ఆ దేశానికి రక్షణ అనేది ఏర్పడుతుంది. అందుకని ఎక్కువగా FER కోసము డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతున్నా అంటే సంపద ఇతర దేశాలు తరలి వెళ్ళిపోతున్న ఈ బాధని మనం భరాయిస్తున్నాం.
ఇదండి దీనికి సంబంధించి. అందుకని అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధారణంగా నికర కారక విదేశము రుణాత్మకంగా ఉంటుంది. భారతదేశంలో -6 lakhs ఉంది నికర కారక విదేశం. ఎందుకంటే విదేశీ మార్గ ద్రవ్యం కోసం వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ అండి.